అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఎంపీ ఎన్నికల్లో ఎవరి సత్తా ఎంతవరకు ఉంది, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అన్నది ఒక అంచనా ప్రకారం ఈ రోజు మనతో సంభాషించడానికి ఎక్స్ డిప్యూటీ కలెక్టర్ రామ్ గోపాల్ రావు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తేమ్మా. రామ్ గోపాల్ రావు గారు, గుంటూరుకి సంబంధించి ఇప్పటి వరకు చాలా అల్లకల్లోలాలు జరిగాయని చెప్పుకోవాలి. సో ఎంపీ ఎలక్షన్లలో అక్కడ పోటీ చేసేవాళ్ళు కాంగ్రెస్ కావచ్చు, అంటే టీడీపీ కూటమి కావచ్చు, లేదా వైఎస్ఆర్సీపీ కావచ్చు. సో ఈ ముగ్గురిట్లో ఎవరు గెలుస్తారు అంటే అంచనా ప్రకారం మనం చూద్దాం ఒకసారి. గుంటూరు నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నుంచి కిలారి వెంకటేష్ రోషయ్య పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ గారు చేస్తున్నారు. సిపిఐ నుంచి జంగాల అజయ్ కుమార్ గారు చేస్తున్నారు. సో ఈ ముగ్గురిట్లో అంచనా ప్రకారం ఎవరికి ఎక్కువగా మెజారిటీ వచ్చే అవకాశం ఉంటుంది అంటారు? గుంటూరు కూడా చాలా చైతన్యవంతమైన ప్రాంతం. గుంటూరు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి కూడా. గుంటూరులో ఏదైతే ఉందో కొద్దిగా కమ్మ సామాజిక వర్గము గుంటూరులో ఎక్కువ డామినేషన్గా ఉంటుంది, నడుస్తుంది. తర్వాత ఇప్పుడు కమ్యూనిస్టులు ఏదైతే ఉన్నారో గుంటూరులో సిపిఐ ఏదైతే ఉందో అంత కమ్యూనిస్ట్కు ఇప్పుడు ఏమున్నది, జంగాల అజయ్ కుమార్ అని కమ్యూనిస్టు ఎవరు అన్నది కాకుండా కమ్యూనిజం అన్నదే ఇప్పుడు భారతదేశంలో రోజు రోజుకు మొత్తం అయిపోయింది కమ్యూనిస్టు. ఒకప్పుడు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ కొంత కమ్యూనిస్టులకు చాలా కంచుకోటలాగా ఉండేది. తెలంగాణ, నల్గొండ, ఖమ్మము, వరంగల్, కరీంనగర్, ఇటువంటి ప్రాంతం ఏదైతే ఉందో కమ్యూనిస్టులకు ఉండే. రాను అప్పుడు కమ్యూనిస్టులు కూడా పాపం స్వాతంత్ర పోరాటం అప్పటి నుంచి తర్వాత ఏదైతే ఉందో వాళ్ళు ఒక ఉధృతంగా పోరాడారు, వాళ్ళు కమ్యూనిజం మీద నడిపించారు. అయితే కమ్యూనిస్టు రాను ఏదైతే ఉందో జనాభా పెరిగినా కూడా ఫ్యామిలీస్ మెంబర్స్ తగ్గినాక కమ్యూనిస్టులకు ఏదైతే ఉందో జెండాలు మోసేటోళ్ళు తక్కువ, కమ్యూనిస్టు భావాలు తగ్గిపోయినాయి. ఎందుకు తగ్గిపోయినాయి? కమ్యూనిస్టు భావాలు ఒకప్పుడు ఏంటంటే పెత్తందారి వ్యవస్థ ఉన్నప్పుడు, జమీందారు వ్యవస్థ ఉన్నప్పుడు, రాచరికం దేశముఖులు ఉన్నప్పుడు వాళ్ళకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు బ్రహ్మాండంగా పోరాటం చేశారు. నక్సలిజం కూడా వాళ్ళకు వ్యతిరేకంగా రావడం జరిగింది. ఇప్పుడు ఆ పరిస్థితులు ఏదైతే ఉన్నదో ఒక 75 ఏళ్ళ తర్వాత 3 తరాలు మారినాయి కాబట్టి ఈ తరంలో ఏదైతే ఉందో కమ్యూనిస్టుకు జెండా మోసి కమ్యూనిస్ట్ అంటే తిరగడం అన్నది చాలా తగ్గిపోయిన పరిస్థితి. కమ్యూనిస్టుల పేరు కూడా ఇప్పుడు ప్రపంచం మొత్తంలో కూడా కమ్యూనిస్టు మొత్తము దాన్ని ఏంటంటే తగ్గిపోతున్నది. కమ్యూనిస్టు దేశాలు కూడా విచ్ఛిన్నమైపోయినాయి. యుఎస్ఎస్ఆర్ అందరూ చిన్నప్పుడు మీరు ఉన్నప్పుడు యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అంటే చాలా దేశాలు కలిసి ఉండే. అందులోకి వెళ్ళి ఇప్పుడు చాలా కజకిస్తాను, కర్గిస్తాను, తర్వాత ఉక్రెయిన్, తర్వాత ఇవన్నీ రకంగా పోయినాయి. రొమేనియా, ఇవన్నీ స్లోవేకియా, చెకోస్లోవేకియా, ఇవన్నీ కమ్యూనిస్టు దేశాలు ఉండే. తర్వాత ఇప్పుడు చైనా ఒకటే కమ్యూనిస్ట్ ఉన్నది. తర్వాత నార్త్ కొరియా ఒకటి మిగిలింది. ఇంకొకటి ఏదో దేశం, 2 దేశాలు ఉన్నాయి కమ్యూనిస్టు. 3-4 దేశాలు మిగిలినాయి. మిగతా అంతా కమ్యూనిస్టు భావజాలం మొత్తం తగ్గిపోయింది. కాబట్టి కమ్యూనిస్టులకు ఇప్పుడు కమ్యూనిస్ట్ అయింది వాళ్ళ అసలు వాళ్ళ సిద్ధాంతాలు ఏంది, వాళ్ళు చేసిన గత చరిత్ర ఏందనేది ఇప్పుడు తెలుసుకునే పరిస్థితిలో ఓటర్ లేడు. ఓటర్కు అంత టైం కూడా లేదు, ఎంతసేపు కూడా. విన్నారా? ఇప్పుడు ఓటర్ ఎంత బిజీ అయిపోయినంటే సెల్ ఫోన్లతో, ఈవెన్ పేరెంట్స్తో మాట్లాడడానికి కూడా ఓపిక లేకుండా, సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత సెల్ ఫోన్లలో చాలా టైము స్పెండ్ చేస్తున్నారు. ఎక్కువ కాలం గడుపుతున్నారు. కాబట్టి ఇప్పుడు కమ్యూనిస్టు భావజాలం మీద కమ్యూనిస్టులకు ఓటేద్దామన్నది లేదు. కమ్యూనిస్టులకు ఎవరు వేసినా కూడా ఆ తర్వాత ఎవరు కమ్యూనిస్టులకు వేయాలంటే అప్పటి నుంచి గతంలో ఉన్నోళ్ళు కొందరు ఉంటారు కదా, 80 ఏళ్ళు, 70 ఏళ్ళు, 60 ఏళ్ళు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నోళ్ళు వాళ్ళు ఖచ్చితంగా కమ్యూనిస్ట్కు ఓటేస్తారు. అది కాకపోతే ఏదైతే ఉందో వాళ్ళ ఓటర్ శాతం చాలా తక్కువ. అటువంటి అప్పుడు కమ్యూనిస్టులు కూడా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని ఒక సీట్ తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్కే బతుకుతారు లేదు ఆడ, కమ్యూనిస్ట్ ఏం బతుకుతుందా విన్నారా? గుడ్డిలో మేలేలాగా అన్నట్టు ఆకులు నాకెట్టడం దగ్గరికి బూతులు నాకెట్టడం పోయినట్టు ఇట్లా ఆ రకంగా వీళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు ఏదైతే ఉందో అక్కడ ఉనికిని చాటుకోవడానికి వాళ్ళు పోటీ చేస్తామన్నారు, చేయడం జరిగింది. కాకపోతే వాళ్ళకి పర్సంటేజ్ ఎక్కడ వస్తుంది? కమ్యూనిస్ట్ కాంగ్రెస్కే లేదు. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఉంటేనేమో కమ్యూనిస్టు గెలిచే ఛాన్సెస్ ఉంటుంది. వీళ్ళు ఇది లేదు అప్పుడు అంతా. ఇప్పుడు ఆడ ఏమున్నా కమ్మ సామాజిక వర్గం ఎక్కువ ఉన్నది కాబట్టి ఇక్కడ మన టీడీపీ క్యాండిడేటు
వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ల ఇద్దరి మధ్యన టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. ఎవరు గెలుస్తారన్నది అది 2020 మ్యాచ్ లెక్క ఉంటుంది అక్కడ. అంతే అలా ఉంటుంది కాబట్టి గుంటూరు అంత ఈజీ టాస్క్ ఎవరు మనము చెప్పడానికి లేదు. రేపు ఎగ్జిట్ పోల్ల మటుకు తర్వాత చూద్దాం అది ఎట్లా వస్తుంది అన్నది. అందుకోసం గుంటూరు కూడా ఒక క్లిష్టమైన అది నియోజకవర్గం, అవును చాలా చైతన్యవంతమైన నియోజకవర్గం. కాకపోతే అక్కడ ఏదైతే ఉన్నారో బిజినెస్ కమ్యూనిటీ చాలా ఉన్నోళ్ళు ఉన్నారు. ఈవెన్ కమ్మ సామాజిక వర్గం ఎంత ఉన్నా 10%, 20%, 15% ఉంటుంది కొన్ని ఏరియాలలో. అంత మాత్రాన వాళ్ళ ఓట్లు మటుకు టీడీపీకి ఖచ్చితంగా వస్తాయి. కాకపోతే జనసేన వాళ్ళు ఎవరు ఉన్నారు, వాళ్ళు వేస్తారా లేదా అన్నది ముఖ్యం కదా. అందుకోసం ఇక్కడ ఏదైతుందో ఈ బెనిఫిషియరీ నేను చెప్పిన వైఎస్ఆర్సీపీకి ఈ ఫ్యాన్ గుర్తోళ్ళకు ఆ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు అటే చేస్తారు కాబట్టి వాళ్ళకు సాలిడ్ ఒక పర్మనెంట్ ఓట్ బ్యాంకు ఫిక్స్ అయిపోయి ఉన్నది కాబట్టి వాళ్ళకు వచ్చేస్తుంది. వీళ్ళకి ఎడ్జ్ మీద ఉన్న వాళ్ళకి అందులోకెళ్ళి మన చీలిళ్ళకి వస్తాయా అన్న దాని మీద వీళ్ళకు ఉండరు. అక్కడ ఒకటి అదేంటంటే మెజార్టీ ఓటర్లల్లో చాలామంది ఒకవేళ 50% కంటే తక్కువ బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళు ఉంటే అప్పుడు వీళ్ళకు ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు బిలో పవర్టీ లైన్ ఎక్కువ ఉన్నారు, బెనిఫిషరీస్ ఎక్కువ ఉన్నారు అన్నప్పుడు క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నారు, గుంటూరులో ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళంతా ఆ ఫ్యాక్టర్స్లో వీళ్ళకు ఏదో వీళ్ళు క్యాస్ట్ ఫ్యాక్టర్లా తగిలితే కనుక మళ్ళీ అదే ఉంటుంది కాబట్టి గుంటూరు అదో ఖతర్నాక్ భయంకరమైన నియోజకవర్గము. ఆడ ఎవరిది చెప్పడం అన్నది కూడా అసాధ్యమైన పని. ధన్యవాదాలు. ధన్యవాదాలు.